విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం చెప్పి స్టాక్ పంపించడంలో డిలే చేస్తున్నారు. దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. ఇంకో 2 నెలల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. ఆ కంపెనీలతో మనం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కూడా పూర్తవుతుంది. వాళ్ళ అకౌంట్ సెటిల్ చేసేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి వేరే రిప్యూటెడ్ కంపెనీలకు ఇద్దాం. డే టు డే సర్వీస్ మంచి నెట్వర్క్ ఉన్న కంపెనీలు కొన్ని మనల్ని అప్రోచ్ అవుతున్నాయి సార్. ఓవరాల్ కాంట్రాక్ట్ ఇస్తే రేట్లలో కన్సెషన్ ఇస్తామంటున్నారు. పాత కాంట్రాక్ట్లను క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం సార్. మనం కాంట్రాక్ట్ ఇచ్చే వరకు ఏవేవో చెప్తూనే ఉంటారు మాలతి గారు. కొత్త వాళ్ళు కదా ఇంట్రెస్ట్గా చేస్తారని కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి భార్గవి? మీ డిస్కషన్స్ అన్ని విన్న తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నాకు సొల్యూషన్ కనపడుతుంది. మీరేమీ అనుకోనంటే చెప్తాను. ఇందులో అనుకోవడానికి ఏముంది భార్గవి? యువర్ మోస్ట్ వెల్కమ్. యువర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ ట్రాన్స్పోర్టర్స్తో ప్రాబ్లం వస్తుంది కనుక మనమే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. నేషనల్ పర్మిట్ తీసుకుని అన్ని రూట్స్లోనూ మన ఓన్ వెహికల్స్ రన్ చేస్తే కేవలం మన స్టాకే తీసుకెళ్తారు కనుక డైరెక్ట్గా డీలర్స్కి టైంలో అందజేస్తారు. ఒకవేళ లేట్ అయినా ఎందుకు లేట్ అయిందని మనం గట్టిగా అడగడానికి వీలుంటుంది. ముందు 4-5 మెయిన్ రూట్స్లో స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా నెట్వర్క్ ఎక్స్పాండ్ చేయొచ్చు. బ్రిలియంట్ ఐడియా. నువ్వు చెప్పింది చాలా బాగుంది భార్గవి. ఓన్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ఉందంటే మన కంపెనీ రెప్యుటేషన్ మరింత పెరుగుతుంది. భార్గవి ఇచ్చిన సజెషన్ చాలా బాగుంది కదా. ఏమిటి అలా కామ్గా ఉండిపోయారు? సే సంథింగ్. సజెషన్ బాగానే ఉంది కానీ అది మనకు వర్కౌట్ అవుతుంది సార్. అదేమిటి అప్పుడే అలాంటి డెసిషన్కి వచ్చేసారు? ఎందుకు వర్కౌట్ కాదో చెప్పండి. వెహికల్స్ కొనడం పెద్ద సమస్య కాదు సార్. కొన్న తర్వాత వాటి మెయింటెనెన్స్ చూడాలి. ఏదైనా రిపేర్లు అవి వస్తే వాటిని అటెండ్ అవ్వడానికి ఒక వర్క్షాప్ కావాలి. వెహికల్ రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ చూసుకోవడానికి అడిషనల్ స్టాఫ్ కూడా ఉండాలి. అదీ కాక ఇప్పుడు దాని మీద మనం చాలా ఇన్వెస్ట్ చేయాలి. ఎస్ సార్. అలా చేయడం వల్ల లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నట్టు అవుతుంది. మన మెయిన్ యాక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ కాదు సార్. అంచేత ఓన్ వెహికల్స్ అనవసరం. జస్ట్ మీకు క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నాను సార్. ట్రాన్స్పోర్టర్ల ద్వారా స్టాక్ పంపిస్తే ₹1 అయిందనుకోండి, అదే మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో పంపిస్తే ₹1.5 దాకా అవుతుంది. అది అలా ఉంచండి సార్. ఇప్పుడు అన్ని వెహికల్స్ కావాలంటే ఆ డబ్బంతా డెడ్ క్యాపిటల్ అవుతుంది. అది ఏ యాంగిల్లో చూసినా వర్కౌట్ అవ్వదు సార్. రెప్యూటెడ్ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తేనే ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. మీరు చెప్పింది కొట్టిపారేలేవు. అలాగని భార్గవ్ చెప్పింది కూడా పూర్తిగా తీసిపారేయాల్సిందేమి కాదు. ఇనిషియల్ స్టేజ్లో ఏవో ప్రాబ్లమ్స్ వచ్చినా లాంగ్ రన్లో భార్గవ్ చెప్పినట్టు చేస్తేనే ప్రాఫిటబుల్గా ఉంటుందనిపిస్తోంది. అందుకే మీరు ట్రాన్స్పోర్టర్లకి కాంట్రాక్ట్లు ఇచ్చే ఆలోచన మానేసి భార్గవ్ చెప్పిన సలహా మీద వర్కౌట్ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఒకటి తయారు చేయండి. రాజు గారు, అవసరమైతే మిగతా పనులు పక్కన పెట్టి మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే సార్. భార్గవి, ఇంత మంచి సలహా చెప్పినందుకు థ్యాంక్స్. ఇలాంటి విషయాల్లో నీకు మంచి అవగాహన ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మా మీటింగ్స్లో నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. నూకాలు వస్తున్నానమ్మా. ఏటమ్మా? నేను వినోద్ ఆఫీస్కి వెళ్తున్నా. డాలీ ఇంట్లోనే ఉంటుంది. నువ్వెప్పుడు వంటింట్లో కూర్చోక ఆ అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి ఏం కావాలో చూడు.
ఆ మాట మీరు చెప్పాలంతమ్మా. టిఫినీ కావాలంటే టిఫినీ, కాఫీ కావాలంటే కాఫీ, తాగుతానంతే మందు సీసాలు, తింటానంతే సీకులు. ఆ అమ్మి ఏటి కావాలంటే అన్ని చక్కగా అమరి చెట్టేస్తాను. మీకు మాట రాకుండా అమ్మాయి గారిని నాన్న చూసుకుంటాను. మీరు వెళ్ళరండి. ఉదయాన్నే తాగుతానంటే వద్దని చెప్పు. మా అమ్మగారికి ఇలాంటివి నచ్చవు. తాగుబోతులు తిరిగిపోతులు అంటే మా అమ్మగారికి అసహ్యం. అంచేత తాగుడు మానేయండి అని నేను చెప్పమన్నట్టు కాకుండా చెప్పు. ఆయ్ చెప్తాను అనుకోండి, కానీ ఎంతైనా ఓమరికే పిల్ల కదా. నాన్న చెప్పినవన్నీ ఇనుకొని మీలాగే పడి మడిసివి నువ్వు నాకు చెప్పేది ఏంటి అని సొప్పుచ్చు కొట్టి ఓమరికే వెళ్ళిపోనాది అనుకోండి. మీరు మాత్రం నన్నేట అనుకోండి మరి. ఏసేమంటారు? తాగొద్దని ముఖం మీద చెప్పేమంటారా? నాన్నగాని చెప్పినానంతే, అలాగేలాగా చెప్పను. దెబ్బకి తాగుడు మానేసి దేవుడి గదిలో కూకుడని పూజ చేసుకోవాలి. నాకు భయం ఏంటి? గ్రాని, ఆఫీస్కి బయలుదేరదామా? పద. ఇంతకీ అమ్మాయి గారిని తాగొద్దని చెప్పమంటారా చెప్పొద్దంటారా? వద్దులే, వీలు చూసుకుని నేనే చెప్తాను. పద వినోద్. హాయ్ గ్రానీ. వెయిట్ వెయిట్. వేర్ ఆర్ యు గోయింగ్? ఆఫీస్కి వెళ్తున్నావమ్మా. ఆఫీస్కా? ఇద్దరు ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? పార్ట్ టైం జాబ్ చేయాల్సిన కర్మ మాకేంటి డాలీ, మన ఆఫీస్కే వెళ్తున్నాం. ఐ సీ. మా డాడీ మీలాగా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళరే. ఏం చేయాలో ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు. అయినా గెస్ట్ని ఇంట్లో వదిలేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారేంటి? అది కాదు డాలీ, మేము ఆఫీస్కి వెళ్ళి తొందరగా వచ్చేస్తాం. తర్వాత మనం సరదాగా బయటికి వెళ్ళి తిరిగొద్దాం. అంతవరకు ఇంట్లో నేనేం చేయాలి? నేను మీతో పాటు ఆఫీస్కి వస్తాను. ఎందుకమ్మా? ఆఫీస్లో నీకు బోర్ కొడుతుంది. ఇంట్లో అంతకంటే బోర్. ఓ అమ్మాయి గారు ముచ్చట పడుతున్నారు, తీసుకెళ్ళండి అమ్మా. నాన్న చెప్పానని తీసుకెళ్ళకండి అమ్మా. ఏడు తోసకపోతే ఏడు చేస్తారు. మీరు వచ్చేదాకా తాగుతూ కూకుడు ఉంటారు. ఆ అమ్మాయి కన్నా నీకు తాగుడు సరదా ఎక్కువైపోయినట్టుంది. గ్రానీ, ఆర్గ్యుమెంట్స్ తో డోంట్ వేస్ట్ టైం. నన్ను మీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తే ఓకే, లేదంటే మీ ఇద్దరు ఇంట్లో ఉండిపోవాల్సిందే. దట్స్ ఆల్. నీకు బోర్ కొడుతుందని వద్దన్నాను, లేకపోతే నిన్ను తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏంటమ్మా? వెళ్దాం పదా. 1 minute. ఓకే గ్రానీ, మూవ్. Nooks, see you. Bye. రా డాలీ, ఇదే మా ఆఫీస్ రూమ్. వాట్? ఇది మీ ఆఫీస్ రూమా? ఐఎమ్ సారీ, వాచ్మెన్ క్యాబిన్ అనుకున్నాను. ఇంటీరియర్ డెకరేషన్ చేయించి మోడర్న్ పెయింట్స్ పెడితే ఆఫీస్ ఎంత ప్లెజెంట్ గా ఉంటుంది. అది కూడా చేయించలేదు. అవన్నీ చేద్దామని అనుకున్నాను డాలీ, కానీ ఆఫీస్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చేయలేదు. మీరు కార్పొరేట్ పీపుల్ అని డాడీ చెప్తే ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. ఆఫీసే కాదు, మీ ఇల్లు అలాగే ఉంది. మీకు డబ్బుందేమో కానీ అస్సలు టేస్ట్ లేదు. మీ ఆఫీస్ రూమ్ కంటే మా బాత్రూమ్ బెటర్ అనిపిస్తోంది. డోంట్ ఫీల్ గ్రానీ, నేనేదనుకుంటే అది మొహం మీద ఫ్రాంక్ గా చెప్పేస్తాను. ఇట్స్ గుడ్, అలాగే ఉండాలి. ఐ లైక్ ఇట్ డాలీ. జస్ట్ ఎ మినిట్. వినోద్, సెక్రటేరియట్లో మన ఫైల్ ఒకటి పెండింగ్లో ఉంది. దాని పొజిషన్ ఏమిటి? ఇంకా క్లియర్ అవ్వలేదా? ఎప్పుడవుతుంది? అది క్లియర్ అయితే గానీ మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కుదరదు. కన్సర్న్ ఆఫీసర్ ఎవరో కనుక్కో, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అది స్టాఫ్తో జరిగే పని కాదు, నువ్వు పర్సనల్గా వెళ్తే మంచిది. ఒకసారి నువ్వు నా ఛాంబర్కి రా. గ్రానీ, ఇట్స్ టూ మచ్. ఏమైందమ్మా? గెస్ట్ ని కూర్చోపెట్టి మీరు అలా ఫోన్లో మాట్లాడడం బ్యాడ్ మేనర్స్. మీరెంతో కల్చర్డ్ పీపుల్ అనుకున్నాను, కానీ మీకు అసలు కల్చర్ స్పెల్లింగ్ కూడా తెలిసినట్లేదు. సారీ డాలీ, చాలా అర్జెంట్ మ్యాటర్, అందుకని. దెన్ క్యారీ ఆన్. నాకు ఇక్కడ చాలా బోర్ కొట్టేస్తోంది. నేను అలా ఆఫీస్ అంతా చూసొస్తాను. సంధ్య, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. రియల్లీ థ్రిల్లింగ్ యార్. నిజంగా? yes. అవును, నువ్వేంటిలా వచ్చావు? ఇంట్లో బోర్ కొడుతోందని వినోద్ గ్రానీలతో ఆఫీస్కి వచ్చాను.
వాళ్ళేవో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు, నేను బయటకు వచ్చేసాను. ఎనీహౌ ఐఎమ్ లక్కీ, బయటకు వచ్చాను కాబట్టి నిన్ను కలిశాను. థ్యాంక్ యూ డాలీ. ఇంతకీ ఇది ఏం ఆఫీసు? ఎలిజబెత్ మెమోరియల్ ట్రస్ట్ ఆఫీస్. విలియమ్స్ గారని అదిగో ఆయనే ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశారు. బ్యాడ్ లక్ ఏమిటంటే 10 మందికి సహాయం చేయాలనే ఆశయంతో ఆయన ఈ ట్రస్ట్ పెట్టారు. కానీ ఆ ఆశయం నెరవేరకుండానే ఆయన చనిపోయారు. మొదట్నుంచి నేను ఆయనతో పాటు ట్రస్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఆ నమ్మకంతో ఆయన తర్వాత ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీని నేనేనని వీలునామా రాశారు. ఆయన నా మీదుంచిన నమ్మకం నిలబెట్టడం కోసం ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఓ, ఇన్ దట్ వే యు ఆర్ డూయింగ్ సమ్ సోషల్ సర్వీస్. వెరీ గుడ్ సంధ్య, ఐ అప్రిషియేట్ యు. ఈ ఏజ్ లో అందరూ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ నువ్వు సర్వీస్ చేయాలనుకోవడం వెరీ గ్రేట్. ఇందులో నాదేం లేదు డాలీ. క్రెడిట్ గోస్ టు లేట్ విలియమ్స్ గారు. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. అవును, నీకు పెళ్ళైందన్నా, నీ ఫ్యామిలీ గురించి చెప్పవా? నీ హబ్బీ ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లీవ్ ఇట్ డాలీ, అవన్నీ ఇప్పుడెందుకు? సరదాగా ఏమన్నా కబుర్లు చెప్పు. ఏమైంది సంధ్య? నీ పర్సనల్ మ్యాటర్స్ నాతో చెప్పడం ఇష్టం లేదా? చచా, అదేం లేదు డాలీ. మేమిద్దరం కలిసి ఉండడం లేదు. ఏమైనా ఇగో క్లాషెసా, మిస్అండర్స్టాండింగ్సా? ఏదన్నా అనుకో. నా క్యారెక్టర్ గురించి ఎవరో తప్పుడు మాటలు చెబితే అది విని నాకు డైవర్స్ ఇచ్చేశాడు. నిజమా? ఐఎమ్ సారీ సంధ్య, నీ లైఫ్లో ఇంత ట్రాజడీ ఉందనుకోలేదు. మరి అతని పెద్దవాళ్ళు కూడా ఏం చెప్పలేదా? లేదు, వాళ్ళు కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు. అసలు వాళ్ల సపోర్ట్తోనే అతను విడాకుల దాకా వెళ్ళాడు. సంధ్య, అసలేం జరిగిందో డీటెయిల్డ్గా చెప్పు. అయినా ఇక్కడొద్దులే, ఎక్కడికైనా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పద. వద్దులే డాలీ, నాకు కాస్త పనుంది. పనిదే ఉంది, ఎప్పుడూ ఉంటుంది. బయటకు వెళ్ళొచ్చాక చూసుకోవచ్చు. అంతగా అయితే నేను హెల్ప్ చేస్తాను, సరేనా? వెళ్దాం పదా. డాలీ, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. నో ఛాన్స్. ఒకసారి అనుకున్న తర్వాత బయటికి వెళ్లాల్సిందే. ప్లీజ్ నా కోసం రావా? సరదాగా కాసేపు అలా తిరిగి వస్తే ఫ్రెష్ గా ఉంటుంది. అదే. ఇంకేం మాట్లాడొద్దు. కమాన్, గెట్ అప్. అలాగేనండి, తప్పకుండా. మా వినోద్ వచ్చి కలుస్తాడు. అవన్నీ మాకు తెలుసు కదండి. మీ డిపార్ట్మెంట్తో మాకెప్పుడూ రిలేషన్స్ బాగానే ఉంటాయి. ఉంటానండి. ఏమన్నారు గ్రాని ఆ ఆఫీసర్? రేపు నిన్ను పర్సనల్గా వచ్చి కలవమన్నారు. ఓకే గ్రాని, నేను డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి వెళ్ళి దగ్గరుండి ఫైల్ క్లియర్ చేస్తాను. ఆహా, నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. ఆయన ఇంటికెళ్ళి కలువు. నువ్వు వస్తున్నట్టు నేను ముందే ఫోన్ చేసి చెప్తాను. ఫార్మాలిటీస్ మాట్లాడుకుంటే వెంటనే ఫైల్ క్లియర్ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు స్వీట్స్ ప్యాకెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోకు. అలాగే గ్రాని. హాయ్ వినోద్, ఎవరిని తీసుకొచ్చానో చెడు. గుర్తుపట్టనట్టు అలా బ్లాంక్ ఫేస్ పెడతావేంటి? నీ గర్ల్ ఫ్రెండ్ సంధ్య. వాట్ మ్యాన్, మొన్న మనం బయటకు వెళ్ళినప్పుడు కలిసింది కదా, ఇంకా గుర్తు రాలేదా? గుర్తొచ్చింది. సంధ్య ఇక్కడే ట్రస్ట్ ఆఫీస్లో పనిచేస్తోంది, నీకు తెలీదా? తెలీదు. అరే వాట్ ఏ ఫూల్ యు ఆర్. గర్ల్ ఫ్రెండ్ ని ఇక్కడే ఉంచుకొని గ్రానీతో కబుర్లు చెప్తూ కూర్చుంటావేంటి? గ్రానీ, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలీదు. వాట్ ఏ పిటీ. వినోద్ గర్ల్ ఫ్రెండ్ నీకు తెలీదా? ఎప్పుడు ఇంటికి తీసుకురాలేదా? ఓ నో, వినోద్ వట్టి మఫ్ గ్రానీ. ఎనీహౌ, నో ప్రాబ్లం, ఐ విల్ ఇంట్రడ్యూస్. షీ సంధ్య, మై బెస్ట్ ఫ్రెండ్. లవ్లీ ఐస్, చబ్బీ చీక్స్, చాలా క్యూట్గా స్వీట్గా ఉంది కదూ. నువ్వేం మాట్లాడవేంటి? నీకు నచ్చలేదా? నేను ముందే చెప్పానుగా, యూ హ్యావ్ గట్ ఎ పూర్ టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా చూడగానే ఐ లైక్డ్ హర్. వినోద్ అసలు పరిచయం కూడా చేయలేదు, నేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. యునో గ్రానీ, సంజయ్కి అప్పుడే పెళ్ళైపోయిందంట. కానీ బ్యాడ్ లక్, వాడెవడో యూజ్లెస్ ఫెలో మ్యారేజ్ అయిన 1 year కాకముందే డైవర్స్ ఇచ్చేసాడంట. ఇంత బ్యూటిఫుల్ వైఫ్కి డైవర్స్ ఇచ్చేసాడంటే
నో డౌట్ హీస్ ఎ స్టూపిడ్. వాట్ డు యు సే గ్రాని? ఓకే గ్రాని, వాడు ఇడియట్ అనే అనుకుందాం. వాట్ అబౌట్ ఎల్డర్స్? వాళ్ళైనా చెప్పొచ్చుగా. చెప్పలేదంటే వాళ్ళు వాడికన్నా వరస్ట్ ఫెలోస్ అయి ఉంటారు. అయినా సంజయ్ కాబట్టి అలా కామ్గా ఊరుకుంది, కానీ నేనైతేనా డైవర్స్ ఇచ్చినందుకు వాడిని ఎంకరేజ్ చేసినందుకు వాడి ఎల్డర్స్ని లైన్లో నిలబెట్టి షూట్ చేసి పారేసేదాన్ని. మీరేంటి షాక్ తిన్నట్టు అలా అయిపోయారు? అఫ్ కోర్స్ మీరెప్పుడు అలాగే ఉంటారనుకోండి. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్స్ అని మీ ఇద్దరు ఒకటే. ఓకే లివ్ ఇట్. నేను సంధ్య బయటకు వెళ్తున్నా, కాసేపు సరదాగా తిరిగి లంచ్ చేసి వస్తాం. డాలీ, నీ ఫ్రెండ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటోంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం? వినోద్ ఉన్నాడుగా, వినోద్తో కలిసి వెళ్ళు. వినోద్తో బయటికి వెళ్ళడమా? రియలీ వేస్ట్. ఎప్పుడూ సీరియస్ గానే ఉంటాడు. హీ డజంట్ నో హౌ టు ఎంజాయ్ లైఫ్. సంధ్య, కమ్ ఆన్ లెట్స్ మూవ్. ఓకే గ్రానీ, సీ యూ. బై వినోద్. ఎక్కడికి వెళ్ళినా మనకి దరిద్రం వదలడం లేదు. ఏదో రకంగా చేస్తోంది. చచ్చే వరకు ఆ ముసలాడు కూడా సంధ్యా సంధ్య అని కలవరించాడు. ఇప్పుడు ఆ డ్యూటీ డాలీ తీసుకున్నట్టుంది. ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. మాలతి గారు, గవర్నమెంట్ నుంచి వచ్చిన లెటర్ చూసారా? చూశాను. ఏవో పర్టికులర్స్ కావాలని రాశారు, మనం పంపించలేదా? ఇప్పటికి 3 సార్లు పంపించాను. అయినా ప్రతిసారి వాళ్ళు అలానే రాస్తుంటారు. గవర్నమెంట్ ఆఫీసుల వ్యవహారం అలాగే ఉంటుంది. మనం పంపించిన స్టేట్మెంట్లు ఎక్కడో పడేస్తారు. తీరా వాటి అవసరం వచ్చేసరికి అవి పంపించలేదని మనకు లెటర్ రాసేసి చేతులు దులిపేసుకుంటారు. కరెక్ట్. మొన్న నా ఫ్రెండ్ ఒకడు కొత్తగా ఇల్లు కట్టుకుని ట్యాప్ కనెక్షన్ కోసం అప్లై చేశాడు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి ధీమాగా కూర్చున్నాడు. గృహప్రవేశం పెట్టుకున్నాడు, కానీ ట్యాప్ కనెక్షన్ రాలేదు. కంగారు పడి ఆఫీస్కి వెళ్ళి అడిగితే అసలు మీ అప్లికేషన్ మా దగ్గరికి రాలేదు అనేశారు. వాడికి మతిపోయి మళ్ళీ ముడుపులు చెల్లించుకొని కనెక్షన్ తెచ్చుకునేసరికి శూన్యమాసం వచ్చేసి గృహప్రవేశం పోస్ట్పోన్ చేసుకున్నాడు. గవర్నమెంట్ ఆఫీసులు అంతే, ఇక బాగుపడవు. మొత్తం కంప్యూటరైజ్ చేస్తున్నారుగా, ఇంకా బాగుపడతాయిలేండి. అలాంటి ఆశలేం పెట్టుకోకండి. కంప్యూటర్కి కూడా కరప్షన్ నేర్పేటంతటి మేధావులు ఉంటారు అక్కడ. యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారా? బాస్ అడిగాను. పంపించడానికి ఇంకా టైం ఉంది మేడం. నేను మిమ్మల్ని స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారా లేదా అని అడిగాను, కానీ టైం ఉందా లేదా అని అడగలేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి.